హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ బిట్, భూమిపై నుంచి ఒక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌనపున్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు? ట్రాన్స్పాండర్. ఓకే, నెక్స్ట్ తిరుపతి సమీపంలోని ఎంఎస్టీ రాడార్ కింది ఏ ఆవరణంపై పరిశోధన చేయదు? ఓకేనా? ఏ ఆవరణంపై పరిశోధన చేయదంటే ఎక్సోస్పియర్. ఓకేనా? ఎక్సోస్పియర్. ఒకవేళ ఏ ఆవరణంపై పరిశోధన చేస్తుంది అంటే మీసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్. ఓకేనా? ఇక్కడ ఎంఎస్టీ అన్నా కూడా అదే. ఎం అనగా మీసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్. ఓకేనా? ఈజీగా గుర్తుండడానికి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, టాటా స్కై డిష్ టీవీ ప్రసారాలు కింది ఏ శాటిలైట్ నుండి లభిస్తాయి? ఏ శాటిలైట్? ఇన్సాట్ 4CR. ఓకే, ఇదొక కమ్యూనికేషన్ శాటిలైట్. ఓకేనా? నెక్స్ట్, టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిస్సా. ఓకేనా? ఒడిస్సా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, దేశంలోని మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఏది? మెదక్లోని రామచంద్రాపురం. ఓకేనా? ఇది ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్. ఓకేనా? మన దేశంలోని ఎత్తైన రాకెట్ ఏది? పిఎస్ఎల్వి చాప్టర్ 2. ఓకే, ఇస్రో ఉంది కదండి ఫ్రెండ్స్. ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొనదగిన ఏడాది ఏ సంవత్సరం? 2008. ఓకేనా? 2008. కింది వాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది ఏది? మానవ జాడ అన్వేషణ. మిగతావన్నీ లక్ష్యాలే. చంద్రుడి ఉపరితలాన్ని 3Dలో ఫోటోలు తీసి మ్యాపింగ్ చేయడం, ఖనిజాలు, రసాయనిక పరిశోధనలు, నీటి ఉనికి గుర్తింపు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఏది? విశాట్ నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, 1995లో మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి? ఓకేనా? ఏ సంస్థ? విఎస్ఎన్ఎల్ అనగా విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఓకేనా? విఎస్ఎన్ఎల్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ శివసముద్రం. ఓకేనా? శివసముద్రం. నెక్స్ట్, కల్పాకం. ఇవి అణు విద్యుత్ కేంద్రాలు ఫ్రెండ్స్. ఏ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని. కల్పాకం ఎక్కడ ఉంది? తమిళనాడు. కల్పాకం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడు. కాక్రాపార గుజరాత్. నెక్స్ట్, కైగా ఎక్కడుంది? కర్ణాటక. ఓకేనా? కల్పాకం రియాక్టర్ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు. ఇందులో వాడే ఇంధనం ఏది? ప్లూటోనియం. ఓకేనా? ప్లూటోనియం. నెక్స్ట్, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం. తారాపూర్ ఎక్కడుంది? జైతాపూర్, మహారాష్ట్ర. ఓకేనా? మిక్స్డ్ ఆక్సైడ్ ఏ ఇంధనం వాడతారు? తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం మిక్స్డ్ ఆక్సైడ్. ఓకేనా? రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, మనుగురు ఖమ్మంలో ఏ ప్లాంట్ ఉంది? భారజల ప్లాంట్. ఓకేనా? ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది? బయోగ్యాస్. ఓకేనా? నెక్స్ట్,
దేశంలో పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఓకేనా, తమిళనాడు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? పనాజీ. ఓకేనా, పనాజీ. గాలిమరలను రూపొందించే సంస్థ ఏది? బెల్. ఓకేనా, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకేనా. నెక్స్ట్, సుజ్లాన్ కంపెనీకి సంబంధం ఉన్న అంశం. సుజ్లాన్ కంపెనీకి ఏ అంశం సంబంధం ఉందంటే పవన శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావాల్సిన అలల ఎత్తు. ఓకేనా, టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావాల్సిన అలల ఎత్తు ఎంత? 5 నుంచి 12 మీటర్లు. ఓకేనా. నెక్స్ట్, భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది? గంగాలోయ. ఓకేనా, గంగాలోయ. నెక్స్ట్, భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం ఎక్కడ? దిగ్బాయ్, అస్సాం. ఓకేనా, 1889లో కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవరూప సోడియంను మితకారి అనగా మోడరేటర్గా ఏ రియాక్టర్లో వాడుతారు? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకేనా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. మిశ్రమ ఆక్సైడ్లో ఉండే పదార్థాలు ఏవి? యురేనియం, ప్లూటోనియం ఆక్సైడ్లు. ఓకేనా. కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది? సీరస్. ఓకేనా. కల్పాకంలోని మినీ రియాక్టర్ ఏది? కామిని. ఓకేనా, కామిని. భారజలం రసాయనిక నామం ఇది? డ్యూటేరియం ఆక్సైడ్. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూటేరియం ఆక్సైడ్. ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం ఏది? టోక్మాక్. ఓకేనా, టోక్మాక్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. ఓకేనా, గాంధీనగర్. మన దేశంలో ఎనర్జీ స్టేట్గా పిలిచే రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్, సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ ఎక్కడ ఉంది? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. హిస్సార్, హర్యానాలో ఉంది. ఓకేనా. ఆమ్రపాలి ఏ మొక్కలోని ఒక రకం? మామిడి పండు. ఓకేనా, మామిడిలోని ఒక మొక్క రకం. కింది వాటిలో అధిక దిగుబడినిచ్చే బాతులు ఏవి? కాకి, క్యాంబెల్. ఓకేనా, కాకి, క్యాంబెల్. నెక్స్ట్, జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది? గజియాబాద్. ఓకేనా, గజియాబాద్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.